లేదో, దేవుడు చూస్తున్నాడో లేదో అని విశ్వాసంతో ఉన్నాడో లేదో పరీక్షించడానికి కోసం దేవుడు మౌనంగా ఉన్నాడే తప్ప ఆయన చూడకుండా ఉండే దేవుడని కాదు, ఆయన చూడకుండా ఉండే దేవుడని కాదు, చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కూడా కాదు. రహస్యం ముందు చూచు మన తండ్రి మనకేమి ఇస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. యోబు గారు అనుకోవచ్చు కదా, నా కడుపును పుట్టిన బిడ్డలు నా కళ్ళెదుట చనిపోయినప్పుడు దేవుడు లేడా అని అడగచ్చు. సంపాదించుకున్న ఆస్తులన్నీ కూడా కళ్ళెదుట చూస్తున్నప్పుడు శత్రువులు దోచుకొని పోతున్నప్పటికీ కూడా యోబు గారు అనుకోవచ్చు కదా, దేవుడే ఉంటే నా ఆస్తి ఎందుకు పోతుంది అని అనుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అనారోగ్యం పాలైనప్పుడు దేవుడే ఉంటే నాకు ఈ గతి ఎందుకు పడుతుంది అని అనుకోవచ్చు కదా. అన్నాడా? కనీసం అన్నాడండి? అనలేదు. కట్టుకున్న భార్యే, సాటి సహకారంగా ఉండాల్సినటువంటి స్త్రీ, అర్థం చేసుకున్నటువంటి స్త్రీ అపార్థం చేసుకొని దూషించమని చెప్తున్నప్పుడు కూడా దేవుడే ఉంటే నా భార్య ఎందుకు మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. అన్నాడా? అనలేదు. తన శరీరము కుళ్ళి కృషించి కంపు కొట్టిపోతున్నప్పటికీ కూడా యోబు గారు అంటారు, నా విమోచకుని నా కళ్ళతో నేను మరలా చూస్తాను. ఆమేన్, ఆమేన్. కారణం ఏంటంటే ఆయన చూస్తున్నాడని యోబు గారికి తెలుసు, ఆయన మరలా బ్రతికిస్తాడని యోబు గారికి తెలుసు, ఆయన మరలా ఆరోగ్యం ఇస్తాడని యోబు గారికి తెలుసు, కోల్పోయిన ఆస్తి అంతటిని కూడా దేవుడు మరలా తిరిగి ఇస్తాడని యోబు గారికి తెలుసు, కోల్పోయినటువంటి బిడ్డలని మరలా సంపాదించుకుంటానని యోబు గారికి తెలుసు. కనుకనే నమ్మకముతో విశ్వాసముతో దేవుణ్ణి ఆనుకొని బ్రతుకుతున్నాడు యోబు గారు. ఎందుకంటే యోబు గారికి తెలుసు, రహస్యం ముందు చూచున్న నా తండ్రి నాకు ప్రతిఫలం ఇస్తాడు అని. మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి, బాధలను బట్టి, వ్యాధులను బట్టి మనము కొన్నిసార్లు అసహనం కలిగి మాట్లాడుతూ ఉంటాం. దేవుడే ఉంటే ఈమెందుకు చచ్చిపోతుంది, దేవుడే ఉంటే ఈయనకెందుకు రోగం వస్తుంది, దేవుడే ఉంటే ఇలా ఎందుకుంటారు అని అంటారు కొంతమంది. సమాజం మనల్ని కృంగదీయడానికి అపవాది కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాళ్ళు మాట్లాడుతున్న